మధుమేహంతో బాధపడేవారు తరచుగా మూత్ర విసర్జన సమస్యలతో బాధపడుతుంటారు. తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఈ సమస్యను నివారించాలంటే కీరా దోస క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి పొట్ట సమస్యలుంటే కొన్ని రోజుల పాటు కీరా దోస తినకపోవడమే మంచిది. ఇక దోసకాయను రెగ్యులర్గా తినే అలవాటుంటే మధ్యాహ్నం తినడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దోసకాయ శరీరంలోని విషపూరితమైన అంశాలను తొలగిస్తుంది. ఇందులో 95% నీరుంటుంది. దీని సహాయంతో శరీరం నుండి టాక్సిన్స్ బయటకొస్తాయి. దోసకాయలో ఉండే ఫైబర్ ఎలిమెంట్స్ జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. రాత్రిపూట దోసకాయ తినొద్దని ప్రధాన కారణం ఇందులోని పీచు పదార్థం. మధ్యాహ్నం సాయంత్రం తర్వాత మన శారీరక శ్రమ తగ్గుతుంది. అందువల్ల రాత్రిలో కీరా దోస తింటే ఇందులోని పీచు పదార్థం సులభంగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బి అపాన వాయువు ఏర్పడుతుంది. నిద్ర కూడా పట్టదు. దోసకాయ తినడం వల్ల పగటిపూట గానీ ఎప్పుడైనా చాలాసేపు నీరు తాగడం మర్చిపోతే శరీరంలోని నీటి కొరతను తీరుస్తుంది. ఇది హీట్ బర్న్, స్కిన్ అలర్జీలు, సన్ బర్న్ నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమస్యలున్నప్పుడు దోసకాయను తినడం చాలా మంచిది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీర వ్యవస్థ సాఫీగా సాగుతుంది. దోసకాయ రసం తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.